కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. గురువు గారి యొక్క అనుగ్రహం పంచమ స్థానంలో ఉండి నవమ దృష్టి రాశి మీద పడుతూ చాలా అత్యద్భుతంగా ఉంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ రాశిలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత రవి, రాహు, బుధ, శుక్రులు నలుగురు కూడా ఇక్కడే సంచారం చేస్తూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి చాలా ఇరకాటంలో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇటు పితృవంశ దోషానికి సంబంధించిన గ్రహస్థితులు రవి, రాహులు ఉన్నాయి. అటు రవి, శుక్రుల కలయిక వల్ల శుక్రుని యొక్క అస్తంగత్వం ఇంకా కొనసాగుతూ కనిపిస్తోంది. అలాగే శుక్ర రాహుల కలయిక వల్ల వ్యక్తిత్వం అంతగా ప్రకాశించదు. క్యారెక్టర్ మీద చాలా వరకు ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వివాహేతర సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి అభియోగం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ చాలా జాగ్రత్తగా మీరు తట్టుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఈ రెండు గ్రహాల యొక్క బలమే మిమ్మల్ని నడిపించాలి. శుక్రాచార్యుల వారి బలం అంతగా లేదు కాబట్టి గురుబలం బాగా నడిపించాలి, మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. కాబట్టి గురువు గారికే ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి.